జై శ్రీమన్నారాయణ. మాఘపురాణం మొదటి అధ్యాయం. శౌనకాది మునులు యజ్ఞము చేయుట తలపెట్టుట. సకల పురాణములకు ఆలవాలమైన నైమిసారణ్యమందు ఒకప్పుడు శౌనకాది మహర్షులు లోక కళ్యాణార్థమై ఒక మహాయజ్ఞమును తలపెట్టిరి. ఆ మహాయజ్ఞము పరిసమాప్తమగుటకు ఒక పుష్కర కాలము అనగా 12 సంవత్సరములు పట్టును. ఎన్ని అడ్డంకులు వచ్చినను ఆ యజ్ఞమును పూర్తి చేయవలనని దీక్షతో శౌనకాది మునులు తలపెట్టి యజ్ఞస్థలముగా నైమిసారణ్యమును ప్రవహించు గోమతీ నదీ తీరమును ఎన్నుకొని ఒక శుభముహూర్తమున యజ్ఞమును ప్రారంభించిరి. అంత పెద్ద యజ్ఞము చూచి తరింపవలనని కోరికలతో భరతఖండము నలుమూలల నుండి తపోధనులెందరో వచ్చి యజ్ఞస్థల సమీపం నందు నివాసం ఏర్పరచుకొనిరి. అచటి కేతించిన మునీశ్వరులలో బ్రహ్మ తేజస్సు గల శతవృద్ధులు, మూల అనుగ్రహముగా నవగాహన చేసుకున్న వేదమూర్తులు, సకల శాస్త్రములు అధ్యయనమునర్చిన మునికుమారులు వచ్చి పాల్గొనిరి. ఆ విధముగా మునీశ్వరులందరూ తమ తమ శిష్య బృందముతో పరివారములతోనూ తండోపతండములుగా యజ్ఞస్థలానికి చేరుకొన్నారు. వేల కొలది ఋషిపుంగవులతో ఆ యజ్ఞస్థలం కిక్కిరిసి ఉండెను. ఆ యాగము సకల లోకములకు శుభకరమైనదియు పుణ్యప్రదమైనదియు 12 సంవత్సరములు ఏకధాటిగా జరుగు మహాయాగమవుట వలన పురాణ పురుషుడకు సూత మహాముని కూడా తన శిష్య బృందముతో వేంచేసి యాగాది కార్యక్రమంలో పాల్గొన్నారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన ఋషులు సూతులను దర్శన భాగ్యం కలిగినందున అమితానందము పొందిరి. సూతుల వారి ఆశీర్వాదముతో నిర్విఘ్నంగా యాగం జరుగునని అందరూ సంతోషించిరి. సూత మహాముని సకల శాస్త్రములు ఆమూలాగ్రముగా తెలిసి ఉన్న మహానుభావుడు. వేదము, పురాణ, ఇతిహాసాది సమస్త విషయములందు వారికి తెలియనిది లేదు. అవి అన్నీ వారికి కొట్టిన పిండి వంటివి. వారి ముఖవర్చస్సు నుండి ప్రకాశించు బ్రహ్మ తేజస్సు ఎల్లవేళలా నవ్వులొలికించు ముఖార విందము మేలిమి బంగారం వలె ప్రకాశించుచున్న శరీరము వర్ణింపనలవి కానిది. అటువంటి పుణ్యపురుషుడకు సూత మహాముని ఆగమునకు స్వాగతం పలికి సాష్టాంగ దండ ప్రమాణములు ఆచరించి యజ్ఞము జరుగు ఆ 12 సంవత్సరములలో ఎన్నయో పురాణగాథలు విని తరించవలనని కోరికతో మునిపుంగవులందరూ వేచియుండిరి. సూతుల వారు శౌనకాది మునుల కోరికలను గ్రహించినారు. ఇటువంటి పుణ్యకార్యములందు పురాణ పఠనం గావించి అశేష మునిసత్తములను తృప్తిపరచుట తన విద్యుత్ ధర్మమని ఎంచి వారి కోరికను మన్నించినారు. ఒక శుభముహూర్తమున ఆశ్రమవాసులందరూ సూతుల వారికి అర్ఘ్యపాద్యములు సంగి ఉచితాసనముపై ఆసీనులను చేసి, మునిశ్రేష్ఠ, మునికుల తిలక, ఇంతకు ముందు ఎన్నయో పురాణగాథలు తమరు తెలియచేయగా విని ఆనందించి ఉన్నాము. అనేక ఇతిహాసములను ఆలకించి అందలి సారమును గ్రహించి ఉంటిమి. సమయం వచ్చినప్పుడు సకల శాస్త్రములలోని నీతి కథలు మాకు వినిపించుచునే ఉన్నారు. అయినను మీ బోటి సిద్ధ పురుషులు 14 లోకములు సంచారం చేసి ఉన్నందున ఎన్నో విషయములు మీరు అవగాహన చేసుకొని ఉన్నారు. కాన వినుదగు విషయములు ఏమైనా ఉన్న ఎడల విరామ కాలంలో మాకు వినిపించవలెనని శౌనకాది మునులు ప్రార్థించిరి. ఆ ప్రకారంగా కోరిన శౌనకాది మునులు తమ వలన క్రొత్త సంగతులు తెలుసుకొనవలని కుతూహలం కనపరిచినందున వార్లను చూచి సూత మహాముని ఇట్లు పలికిరి. ముని పుంగవులారా, మీ మనోవాంఛను గ్రహించి తిని మీరు వినదగ కథను నాకు తెలిసినంత వరకు విచారించి మీకు తృప్తి కలిగించెదను. ఇటువంటి మహాసమయమున పుణ్యకథలు చెప్పుట వలన నాకును వినుట వలన మీకును పరమార్థము కలుగునని పలికెను. శౌనకాది మునుల కోరిక సూత మహాముని అడిగినదే తడువుగా వారందులకు అంగీకరించగా ధన్యులమైతిమి అని మునులందరూ అమితానందమునుంది సూతుల వారి పాదములు కళ్ళకద్దుకొని సూత మహామునితో, ఆర్య, పద్మపురాణం నందు లీనమయ్యున్న మాఘమాసం యొక్క మాహాత్యమును మరలా వినవలెనని కుతూహలం కలుగుచున్నది. అదియును కాక రాబో మాసము మాఘమాసమే అయినందున ఆ మాస మహాత్యము ఆచరించవలసిన విధానం
విధానము మాకు వివరించవలసిందిగా కోరారు. ఆ విధంగా శౌనకాది మునులు ఇతర తపశ్శాలను కోరుట వలన సూత మహర్షి మిక్కిలి సంతోషించి ఇట్లు పలికిరి: ముని పుంగవులారా, మీరందరూ అతి ముఖ్యమైన విషయాన్నే అడుగుచున్నారు. మాఘమాసము కూడా ప్రారంభం కాబోచున్నది. ఇటువంటి సమయంలో మాఘపురాణం వినటం వలన కలిగే ఫలము అంతింతా కాదు. అదీను కాక ఈ మహాయజ్ఞము జరుగుచున్న సమయంలో మాఘమాసము యొక్క మాహాత్మ్యము మీకు వివరించవలసిన భాగ్యము కలిగినందుకు నేను అదృష్టవంతుణ్ణే కాన సావధాన మనస్కులై ఆలకింపుడని సూత మహర్షి ఇలా చెప్పెను. నేను నా తండ్రి శిష్యుడగు రోమహర్షిని శిష్యుడను. అతడు మహాతపస్వి, జ్ఞాని. నా తండ్రి వద్ద సకల శాస్త్రములు అభ్యసించెను. విష్ణు అంశ సంభూతుడగు వేదము వ్యాస మహర్షికి ప్రియపాత్రుడను. వారి దయవలన నా కలిగిన జ్ఞానంతో మీలాంటి వారు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పగల శక్తి సామర్థ్యము కలిగిన వాడినైతిని. నేను తెలియజేయుచున్న నీతి బోధలు సకల లోకములకు శుభములు కలుగును. మీరు అడిగినట్లే పూర్వము దిలీప మహారాజు తన కులగురువైన వశిష్ఠ మహామునిని మాఘమాస మాహాత్మ్యమును వివరించినారు. ఆ విషయమునే నేను మీకు వివరించబోతున్నాను. మొదటి అధ్యాయం సమాప్తం. జై శ్రీమన్నారాయణ.